ఇక 40 ఏళ్ల కింద సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని చిత్తలూరి రాములు, తండు రాములు, మూల రాములు, మొంచు కనకమల్లు చురువు చేసిరాటుల్లా. ఇంకా అప్పట్లో 10-20 మందితోటి చాలైన ఈ సంఘం ఇప్పుడు 1000 మందిని చేసిరాటుల్లో. ఇంకా ఇప్పుడు ఉద్యోగాలు చేసే గౌడన్నలు ఒక కాడ జమ అయ్యి ఈ సంఘానికి మల్లోపాలి ఎన్నికలు పెట్టిర్రాట. అధ్యక్షుడిగా బెల్లంకొండ రామ్మూర్తి గౌడును, ప్రధాన కార్యదర్శిగా చిత్తలూరి యాదగిరి గౌడును, కోశాధికారిగా గుణగంటి వెంకటేశ్వర్ గౌడును ఇట్లా ఎన్నుకున్న రాటుల్లా. ఈ సంఘాలు ఇప్పుడు చిన్న నౌకరు నుంచి పెద్ద నౌకరి సార్ల వరకు అన్ని రకాల నౌకరోళ్ళు ఉన్నారట. ఇక ఈ సంఘపోలకు ఏ ఆపద వచ్చినా కూడా దగ్గర ఉండి అరుచుకుంటారు ఆటల్లో. ఇక మీ జిల్లాలో కూడా ఇలాంటి సంఘాలు పెట్టుకొని ఒక్కొక్కరు సాయం చేసుకుంటున్నా. సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఎందుకంటే నిన్ననే ఇటీవలనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కులగణన చేయడం జరిగింది. కులగణన ప్రకారం మనకున్నటువంటి బీసీలకు రావాల్సిన వాటాని చట్టసభల విషయంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గౌడ ఉద్యోగుల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారని, ఎటువంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాటుపడనని, రాగద్వేషాలకు అతీతంగా నీతి నిజాయితీతో సంఘం పురోభివృద్ధి కొరకు తోడ్పాటు అందిస్తాను. గౌడ ఉద్యోగుల ఐక్యత కోసం అందరినీ సమన్వయం చేసుకుంటూ సహకారం అందిస్తూ ఎటువంటి స్వార్థం లేకుండా సంఘ శ్రేయస్సు కొరకు పాటుపడతానని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.